ఒక్క క్వశ్చన్ అడగాలి. గానుగ నూనెకి మామూలు నూనెకి ఏమిటి వ్యత్యాసం ఏమిటి? ఎందుకు గానుగ నూనె మంచిదంటాం? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ గానుగ నూనె కూడా మనం ఒకసారి డిఫరెంట్ వేస్‌లో ఈరోజు జరుగుతున్న దాని గురించి మాట్లాడుకుందాం. ఎద్దు గానుగ ద్వారా ఒక నూనె తీయబడడం ఒక విషయం. ఎక్కడైతే ఎద్దు లేదో, ఎద్దును పోషించలేరో, లేకపోతే ఆ స్కిల్డ్ లేబర్ దొరకరో కట్టెలతో చేసిన మిషన్స్ కూడా ఉన్నాయి. అదే తిరుగుతున్నాయి. ఇప్పుడు సిటీలో చాలా మటుకు అవి ఉన్నాయి. అది కూడా ఓకే, మంచిది. అలాగే స్క్రూ ప్రెస్ మెథడ్ అంటే కోల్డ్ ప్రెస్ అంటారు. అంటే ఎక్స్పెల్లర్ మెథడ్ అని ఒకటి ఉన్నదండి. స్క్రూ ప్రెస్ అని మిషన్స్ ఉంటాయి. వీటి ద్వారా నూనె తీయడం, ఇలాంటి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఎద్దు గానుగ గురించి మాట్లాడుకుందాం. ఆవు మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు పాడి ఉండాలి అనుకున్నాం కదండి. పాడి ఉన్నది కరెక్టే. పూర్వం వ్యవసాయంలో ఎద్దుల బండి ఉంది, పొలం దున్నాం కాబట్టి ఎద్దుని అలా ఉపయోగపడింది మనకి. ఆవేమో పాలిస్తుంది. అయితే మారుతున్న కాలంలో ట్రాక్టర్ వచ్చినాక లేకపోతే విధానాలు మారిన తర్వాత పొలం దున్నే దగ్గర ఎద్దు లేకపోయేసరికి ఎద్దు అనేది బర్డెన్ అవుతుంది, అంటే బర్డెన్గా చూడబడుతుంది ఆర్థికంగా చూస్తే. మరి ఏం చేయాలి? మరి స్లేటర్ హౌస్కి వెళ్ళకూడదు, దాన్ని మనకి ఇష్టం లేదు. గోమాత గోపిత రెండు ఉంటేనే మనం సమృద్ధి కదా. మరి ఏం కావాలి ఇవన్నీ? అందరికీ అవే కావాలి, ఎందుకంటే పాలిస్తుంది, లేకపోతే అమ్ముకుంటే ఆదాయం వస్తుంది. ఎద్దు ఆదాయం లేదు కదా. సో ఇలా చూసినప్పుడు ఈ ఎద్దు చక్కగా జీవితంగా, అంటే గోమాత ఎప్పుడు తృప్తిగా ఉంటే గోపిత ఉన్నప్పుడే కదండి. సో ఆ ఒక ఎద్దు గానుగ పెడితే 2 ఎద్దులకి ఉపాధి ఉంటుందండి. అంటే వాటి ద్వారా అదే ఒకరు మ్యూచువల్ బెనిఫిట్. మనం ఇందాక అనుకున్నప్పుడు ఎద్దు మనకు నూనె తీస్తుంది, ఆ నూనెని అమ్ముకుని ఉపాధి పొంది మళ్ళీ ఎద్దు నీళ్ళు పోషిస్తూ ఉంటారు. అలా ఎద్దు గానుగ అనేది అలా ఒకటి అంశం అన్నమాట. అలాగే ఎద్దు గానుగ తిరిగే విధానంలో ఎక్కడ థర్మల్ పవర్ వాడలేదు. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.